అయోధ్య రామాలయం నిర్మాణంలో 10 పైసలు సమాజ్వాదీ పార్టీ పాత్ర లేదు. పైగా ఆ రామాలయ నిర్మాణం కోసం ప్రాణాలర్పించినటువంటి కరసేవకులు. ఆళ్ళ ప్రాణాలు తీసిందే ఆహ్, ఏదైతే ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం. ఓపెన్‌గా పార్లమెంట్‌లోనే జెప్పాడు. అనేక మందిని మేము ప్రాణాలు తీశామని. కరసేవకుల ప్రాణాలు తీశామని జెప్పాడు. అట్లాగే ఆ తర్వాత జరిగిన కరసేవ సందర్భంలో గూడా అడ్డుకున్నటువంటి వాడు అఖిలేష్ యాదవ్. వాళ్ళొచ్చి ఇప్పుడు అయోధ్య రామ మందిరం కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. అయోధ్య రామ మందిరం అద్భుతంగా ఉంది. ఎక్కడికి పోలేదు. నిర్మాణం పర్ఫెక్ట్‌గా ఉంది. అంతా పర్ఫెక్ట్‌గా నడుస్తున్నాయి. కొందరు దొంగలు దొంగతనం చేశారు. పట్టుకున్నాం, కేసు పెట్టాం, అరెస్ట్ చేసాం, జైలుకి పంపిస్తున్నాం, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తాం గుడికి. తద్వారా ఆలయం వలన ఎవరికీ నష్టం లేదు. అంతో ఇంతో లాభమే తప్ప. ఇదే సందర్భంలో ఆహ్, వక్ఫ్ బోర్డులకి ఇచ్చిన డబ్బులేంటి? వక్ఫ్ బోర్డుల ఆస్తులేమైనియి? వాటిని ఎవరు దోచుకుతున్నారు? అది ఎవరికి కట్టబెట్టారు? దేవాలయాల సొమ్ము. ఇంకోటి దేవాలయాల సొమ్ముతో మసీదులకి, మౌజన్లకి డబ్బులిచ్చినోళ్ళెవరు అంటూ నిగ్గదీసుకొచ్చారు ఇప్పుడు తాజాగా యోగి ఆదిత్యనాథ్.